అందరికీ తెలుసు. వాళ్ళెలా యాక్సెప్ట్ చేస్తారు? మీరు బీజేపీ అయితే యాక్సెప్ట్ చేయదు. ఇంకే పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా? షర్మిల గారు ఒప్పుకుంటారా? ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, మీ అక్కడ ఒప్పుకుంటారా? ఎందుకంటే షర్మిల గారి పైన ఎన్ని ఆరోపణలు చేశారు. సార్ ఇంతకంటే గొప్ప గొప్ప ఆరోపణలు చేర్చుకున్న వాళ్ళు పార్టీలు మారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నాకు తెలిసి మాట్లాడా, కొత్త పార్టీ పెడతాడా, దూరంగా ఉంటాడా, లేకపోతే అదేంటది మాకైతే ఒప్పుకొని సమాధానం చెప్పేస్తారు చూడండి, కోర్టులో లొంగిపోతున్నాను అంటూ ఇచ్చే స్టేట్. సరే చూద్దాం. చేస్తాడా రఫీ గారు, చూస్తుంటే ఏమనిపిస్తోంది? వారి పార్టీలో వారందరూ కూడా ఈ వస్తున్న ఆరోపణల పైన నిజమే కాబట్టి అనవసరంగా స్పందిస్తే, సరే గతంలో అధికారంలో ఉన్నాం కాబట్టి కాపాడుకోవడం కోసం ఆ రోజున తప్పులు చేసిన వారిని వెనకేసుకొని వచ్చాం, కానీ ఇవాళ కూడా వెనకేసుకొస్తే ఇంకా డ్యామేజ్ అవుతాం అన్న ఉద్దేశంతో వారు పక్కన పెడుతున్నారా, లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉండొచ్చు అనుకోవచ్చా? నమస్కారం సార్, నవీన్ గారు, అలాగే సైదా గారు, సత్యమూర్తి గారు, రజనీ గారు, అలాగే ఏబిఎన్ డిజిటల్ వీక్షకులు అందరికి కూడా నమస్కారం సార్. కొద్ది టైం ఇవ్వండి, నేను కొంచెం కావాలని ఈ డిబేట్ లో మాట్లాడతానని వచ్చాను. కొన్ని విషయాలు చెప్పాలి సార్. విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం చూశాను నేను. ఆయన సరే ఒక 3 ఛానల్స్ని, ఆ ఛానల్స్ అధిపతుల్ని, అలాగే 3 జర్నలిస్టులని వాడు వీడు అని చెప్పి చాలా అసభ్యంగా మాట్లాడాడు. అలాగే ప్రెస్ మీట్లో ప్రశ్నలు వేస్తున్నటువంటి రిపోర్టర్స్ ని కూడా అరే ఒరే అని చెప్పి మాట్లాడింది చూసాం. అయితే దాని మీద ఈ రోజు నెల్లూరులో జర్నలిస్టులందరూ కూడా పెద్ద ఎదురు ప్రదర్శన చేసి తమ పట్ల ఒక రకంగా చెప్పాలంటే కించపరుస్తూ మాట్లాడినటువంటి విజయసాయి రెడ్డి మీద చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి వాళ్ళు ప్రదర్శన చేశారు. అయితే ఆ ప్రెస్ మీట్ లో ఉన్న అంశాల్లో ఈయన ఈ పత్రిక అధిపతుల్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ మా పార్టీ వాళ్ళ ప్రమేయం కూడా దీంట్లో ఉంది అని 3-4 సార్లు చెప్పాడు. అవును, ఈ విషయాన్ని చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి, అది మా పార్టీ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు ఓడిస్తుంది. మధ్యంతర ఎన్నికలు వచ్చినా సరే మేమే గెలుస్తాం, ఏదో మధ్యంతర ఎన్నికలు వస్తాయి మేమే గెలుస్తాం, మా పార్టీ వాళ్ళ హస్తం కూడా దీంట్లో ఉందని చెప్పేసి మాట్లాడాడు. అయితే సరే ఆ వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు ఉన్నారు ఏంటో ఆయనే చెప్పాలా, లేదా కారణం చెప్పుద్ది. ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, జనరల్ గా ఏది మాట్లాడినా సరే, ఏది చెప్పినా సాక్షి పత్రికలో ప్రముఖంగా రావాలి ఆయన మాట్లాడితే. ఓకే, మిగతా ఛానల్స్ లో, మిగతా పత్రికలో పెద్దగా రావు, కొద్దిగా వచ్చినాయి. సాక్షి చూస్తే 10వ పేజీలో ఎక్కడో మూలేశారు. నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ ఏదో గూడు పుటారి ఉంది. విజయసాయి రెడ్డి ఇంత పెద్ద ప్రెస్ మీట్ మాట్లాడి ఇంత వ్యవహారాలు చేసినా సాక్షిలో రాలేదంటే ఒక గ్యాప్ వచ్చింది వీళ్ళ మధ్య. అయితే ఇక్కడ మనం చర్చించవలసిన విషయం ఏంటంటే సార్, ఆ శాంతికి పుట్టిన బిడ్డ, ఆ బిడ్డకి తండ్రి ఎవరు, హాస్పిటల్లో రాసిన సుభాష్ రెడ్డా, ఇంకొకడ విజయసాయి రెడ్డా అనేది మనం పక్కన పెడతాం. అది వాళ్ళ ప్రైవేట్ వ్యవహారం, అది మనకేం సంబంధం లేదు. కానీ శాంతి మాట్లాడిన ప్రెస్ మీట్ కూడా నేను మొత్తం చూసా. ఆమె ఏమంటుంది, నా భర్త నన్ను 30 కోట్లు అడిగాడు, నేను ఎక్కడి నుండి తెచ్చిస్తాను, నేను సామాన్య ఒక ఆఫీసర్, నేను